నీ 130 తెంకపోయిందంటే అక్కడ దాకా ఎందుకు వస్తాను నేను? ఇప్పుడు ఎట్లా నేను ఏం చేయాలి? నా దగ్గర ఏం ఆప్షన్ ఉండదు బ్రో. నేను చెప్తున్నా కదా, ఒకవేళ నేను క్యాన్సిల్ చేసుకుంటే నా ఇన్సెంటివ్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. అరే 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 కొంచెం ఆగు. నువ్వు అసలు ఏ ఆర్డర్ నుంచి మాట్లాడుతున్నావు నువ్వు? హలో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హైదరాబాద్. ఫ్రెండ్స్ టైం చూస్తున్నారా? 3:10 అయితే అయింది నైట్. 3 గంటల నుంచి 6 గంటల వరకు అయితే జొమాటో చేద్దాం. ఎంత అర్నింగ్స్ అవుతుంది దీంట్లో చూద్దాం ఒకసారి. తర్వాత అయితే మనం ఊబర్ అంటే ఊబర్, లేకపోతే ఓలా అంటే ఓలా, ఏదో ఒకటి చేసుకోవచ్చు. సో ఆన్ చేసిన వెంటనే మనకు ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చింది జొమాటోలో. పికప్ జస్ట్ 700 మీటర్స్ అయితే ఉంది. తర్వాత డ్రాప్ వచ్చేసి 3 కిలోమీటర్లు ఏమో చూపించింది నాకు. చూద్దాం ఎక్కడుందో అది. అందులో ఇంకోటి డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ టైంలో కుక్కలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా అయితే మనం రోడ్డు మీద తిరగాలి. షవర్మా డోనర్. జస్ట్ ఇప్పుడే మేము రెస్టారెంట్కి అయితే వచ్చేసినాం. ఫుడ్ ఆల్రెడీ రెడీగా ఉంది. అన్నా 3388. ఓకే. సో గాయ్స్ ఫుడ్ అయితే పికప్ చేసుకున్నాం. సో ఇప్పుడు వెళ్ళి కస్టమర్కి ఇచ్చి రావాలంతే. 2.8 కిలోమీటర్ అయితే చూపిస్తుంది, 7 minutes. సో తొందరపై డెలివరీ అయితే చేసేద్దాం మనం. కస్టమర్ లొకేషన్కి అయితే వచ్చినాం మనం. రీచ్ డ్రాప్. బ్రో మీరేనా? ఓకే బ్రో. సో సక్సెస్ఫుల్లీ డెలివరీ అయితే అయిపోయింది. కస్టమర్కి ఇచ్చేసిన అనమాట. 41 రూపీస్ ఇచ్చిండు. వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ ఆర్డర్. జస్ట్ ఇప్పుడే నాకు సెకండ్ ఆర్డర్ అయితే వచ్చింది, సేమ్ రెస్టారెంట్. సో జస్ట్ ఇప్పుడే మనం రెస్టారెంట్కి అయితే రీచ్ అయినాం. రీచ్ టు పికప్. అరే ఆర్డర్ రెడీ ఉంది బ్రో. ఆర్డర్ రెడీ అయితే వాళ్ళకి చూపిస్తే వాళ్ళు ఆటోమేటిక్ తెచ్చిస్తారు అనమాట ఫుడ్. ఓకే థ్యాంక్ యూ బ్రో. సో పికప్ అయితే చేసుకున్నాం. డ్రాప్ లొకేషన్ వచ్చేసి 3.1 కిలోమీటర్ చూపిస్తుంది. సో వెంటనే వెళ్ళి దీన్ని కూడా డెలివరీ చేసేద్దాం మనం. సో గైస్ ఫైనల్లీ వీ హ్యావ్ రీచ్డ్ కస్టమర్ లొకేషన్. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ మనం కస్టమర్కి అయితే డెలివరీ చేసినాం ఫుడ్. సో మళ్ళీ ఇప్పుడు రిటర్న్ వెళ్ళాల్సిందే మనం ఇక్కడ నుంచి. ఆర్డర్ డెలివర్డ్ సక్సెస్ఫుల్లీ. 51 రూపీస్ అయితే వచ్చింది నాకు. सो गाइस फिर से एक ऑर्डर आ गया. ये देखिए पिकअप 2.2 किलोमीटर है और ड्रॉप 4.53 किलोमीटर है. సో మనం రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. రీచ్డ్ పికప్. వరి నాయన ఇటు చూడు, ఈ టైంలో కూడా సెల్ఫీ అడుగుతుండు విత్ బ్యాగ్ అంట. సో కొట్టేద్దాం. ఒకటి ఏం పోయింది, ఉంది కదా బ్యాగ్ మన దగ్గర. సో జస్ట్ ఇప్పుడైతే ఫుడ్ పికప్ చేసుకున్నాను నేను. మన ఆర్డర్ అయితే ఎర్రగడ్డకి పడింది. డెలివరీ వచ్చేసి 4.5 కిలోమీటర్స్. జొమాటోలో డిసడ్వాంటేజ్ ఏంటంటే ఒక్కసారి మనం రెస్టారెంట్ దగ్గరికి వచ్చింటాం కదా, వాళ్ళు చాలాసేపు అయితే ఆపుతారు. ఇప్పుడు చూడండి ఈ టైంలో కూడా నన్ను 10-15 మినిట్స్ అయితే ఆపాడు అనమాట. ఇంకా రెడీ కాలేదు ఫుడ్ అని చెప్పేసి. సో ఇదే మైనస్ పాయింట్ జొమాటోలో. స్విగ్గీలో కూడా ఇదే అనుకోండి సేమ్. సో మనం రీచ్ అయిన వెంటనే ఏదో ఒక 4-5 మినిట్స్కి ఆర్డర్ మన చేతికి ఇచ్చారనుకోండి, సో తొందరగా మనం డెలివరీ చేయొచ్చు. బట్ ఒక్కోసారి హాఫ్ అన్ అవర్ పైన కూడా ఆపుతారు, ఒక్కోసారి రేర్గా అయితే గంట కూడా ఆపుతారు అనమాట రెస్టారెంట్ దగ్గర. సో ఇది చాలా ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే మనం పీక్స్ టైంలో లాగిన్ ఉంటాం కదా. సో టైం అంతా అక్కడే వెళ్ళిపోతుంది మంది. సో గైస్ వెల్కమ్ టు NH65 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలానగర్ మెట్రో స్టేషన్ కింద అయితే ప్రజెంట్ నేను ఉన్నాను. ఎస్ మనం డెలివరీ లొకేషన్కి అయితే వచ్చేసాం. ఇక్కడ ఆపేసి కాల్ చేద్దాం వాళ్ళకి. ఇదేమో ఇంత పొద్దున్న 7 ఆగినా కూడా దోమలు బెడద ఎక్కువైంది నాకు. రీచ్డ్ డ్రాప్ లొకేషన్, కాల్. ఆ ఆర్డర్ ఇచ్చిన తర్వాత చాలాసేపటికి అయితే మళ్ళీ నాకు కొత్త ఆర్డర్ అయితే వచ్చింది. ఎక్కడుందో ఇది చూడాలి ఒకసారి.
నమ్మ హాస్కోట్ 5 AM బిర్యానీ అంట. అరే బ్యాక్ వెళ్ళిపోవాలి మనం. ఫ్రెండ్స్ మనం రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇది బల్కంపేటలో అయితే ఉందన్నమాట. రీచ్ డ్రాప్ అక్కడ చూస్తున్నారు కదా, నమ్మ హాస్కోట్ 5 AM బిర్యానీ. హైలైట్ ఇష్యూ ఏంటంటే నమ్మ హాస్కోట్ 5 AM బిర్యానీ హోటల్లో మన కస్టమర్ అయితే 150 grams చికెన్ పకోడా ఆర్డర్ చేసిండు. ఇక్కడ వీళ్ళు ఆర్డర్ యాక్సెప్ట్ చేసుకున్నారు, బట్ ఐటెం లేదంట. ఇప్పుడు వచ్చి కస్టమర్ కాల్ చేయని చెప్తున్నారు. కస్టమర్ కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. వాట్ అబౌట్ మై పరిస్థితి? వేచి చూద్దాం ఇంకా కాసేపు. జొమాటోలో ఆర్డర్ పెట్టాను అన్న. అవునవును అవును రాలే అన్న ఇంకా. బ్రో అది అవుట్ ఆఫ్ స్టాక్ అయిందంట. అది ఐటెం లేదంట మీరు ఆర్డర్ పెట్టింది. అవుట్ ఆఫ్ లేదు అంటే ఇట్లా ఆర్డర్ ఎప్పుడు పెట్టిరా మీరు? మరి మనకెట్లా తెలుస్తుంది బ్రో? రెస్టారెంట్ కూడా తెలుసు, యాక్సెప్ట్ చేస్తుంది వాళ్ళే కదా. అది క్యాన్సిల్ అన్న ఏదైనా చేయాలి కదా. క్యాన్సిల్ అని చేయండి మరి. నాకు దగ్గర ఆప్షన్ ఉంటుంది క్యాన్సిల్ చేయడానికి. మీ దగ్గర ఉంటుంది, తర్వాత వాళ్ళ దగ్గర ఉంటుంది. పొద్దునే ఇలాంటి గొడవలు ఉంటాయి జొమాటోలో. అందుకోసమే జొమాటో చేయడం కంటే నాకు బైక్ ట్యాక్సీ చేయడం చాలా బెటర్ అనిపిస్తుంది. ఆర్డర్ అయిపోయినట్టు మరి ఎట్లా చేస్తావు బ్రో? చూడు నీ ఇష్టం. నేనైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నా, టైం బొక్క నాకు. ఆల్రెడీ పే అయిపోయింది. అవునన్నా ఆర్డర్ చేసింది నీ తప్పు. నేనేం చేయమంటావు? నీ దగ్గర ఉంటుంది, వీళ్ళ దగ్గర ఉంటుంది, మనం ఏం చేయలేం కదా. ఇప్పుడు ఆర్డర్ నువ్వు చేస్తావు, యాక్సెప్ట్ చేసేది అవును బ్రో నేను చెప్పేది విను. ఆర్డర్ నువ్వు చేస్తావు, యాక్సెప్ట్ వీళ్ళు చేస్తారు. మాకేమొస్తుంది నోటిఫికేషన్ అంటే నేను చెప్పాలి. ఫస్ట్ నువ్వు అనేది చెప్పేది విను. నువ్వు ఆర్డర్ చేస్తావు, రెస్టారెంట్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. నాదేముంది, నేను వచ్చి ఇక్కడ నుంచి తీసుకొని నీకు ఇవ్వడం అంతే నా పని. నేనేం తయారు చేసుకుని రాను కదా. ఐటెం నా దగ్గర ఎట్లుంటాయి. అర్థం కాలే. ఆర్డర్ ఇచ్చేసినట్టు యాక్సెప్ట్ చేసేసినావు అన్న. నాకు ఇక్కడ ఏం ఆప్షన్ వస్తుంది నాకు ఇప్పుడు? నేను ఆర్డర్ అసలు పికప్ చేసుకోలే. ఇచ్చినట్లు ఎట్లా వస్తుంది బ్రో నీకు? అన్న ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ ఏమొస్తుంది అన్న నాకు? మరి నన్ను ఏం చేయమంటావు చెప్పు బ్రో? ఏం చేయమంటావు? ఏం చెప్తాను? నన్ను ఏం చేయమంటావు చెప్పు. ఇప్పుడు ఆర్డర్ నువ్వు పెట్టినావు, వీళ్ళు అవుట్ ఆఫ్ స్టాక్ ఐటమ్ ఉన్నా కూడా అవుట్ ఆఫ్ స్టాక్ అని అంటే అవుట్ ఆఫ్ స్టాక్ ఉండే ఐటమ్ కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేసుకోరు. నేను వచ్చి ఇక్కడ మధ్యలో నిలబడినా, నాకు టైం బొక్క. వీళ్ళు ఇప్పుడు ఎట్లా నేను ఏం చేయాలి? నా దగ్గర ఏం ఆప్షన్ ఉండదు బ్రో. నేను చెప్తున్నా కదా, ఒకవేళ నేను క్యాన్సిల్ చేసుకుంటే నా ఇన్సెంటివ్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. మినిమం రూల్స్ కూడా తెలియని వాళ్ళు కూడా జొమాటోలో ఆర్డర్ పెడుతున్నారు. లొకేషన్ పెట్టండి రాకున్న వాళ్ళు ఊబర్ ఎవరో బుక్ చేసుకుంటున్నారు. ఈ దివయ ఈ కథ. जी कॉल पे लीजिए ब्रो. इच्छेसेंड हाँ इच्छेंड. मतलब जो फ़िलहाल का ऑर्डर जो शवरमा का ऑर्डर था ना, हाँ मैं यहाँ की लोकेशन पे आपको कॉल किया, आप तो कॉल पिक नहीं किए. हाँ मैं वही बोल रहा हूँ, मैं कॉल किया आपको, कॉल किया पिक नहीं किया, तो मैं कंपनी से रिक्वेस्ट किया कि कस्टमर नॉट रीचेबल है. तो कस्टमर ने मुझे 15 मिनट का टाइम देता वहाँ पे वेट करने के लिए. अगर हाँ 15 मिनट तक भी आपका कोई रिस्पांस नहीं मिला मुझे, तो और के सामने रख के फ़ोटो लेके आना है मेरा काम. ये मेरे को कंपनी आदेश देती है. और जैसा कि मैंने वहाँ पे देख पाया, जो साइड में बड़े बड़े बिल्डिंग्स हैं, वहाँ सीढ़ियों पे रख के मतलब फ़ोटो खींच के सीढ़ियों पे रख के आ गया मैं. मैडम नहीं मैडम एक मिनट सब्र कीजिए. मैं कॉल की जैसे मेरे कॉल हिस्ट्री में नंबर भी है प्लस टाइमिंग भी है. मैं जितना सेकंड कॉल किया वो सेकंड भी है. अगर आप चाहे तो मैं स्क्रीनशॉट भी रख सकता हूँ आपको. అన్న చేసింది నేనన్నా ఫోను. అరే నీ 1:30 తెంకపోయిందంటే అక్కడ దాకా ఎందుకు వస్తా నేను? ఎప్పటికీ ఫుడ్ బ్రో, ఎప్పటికీ ఫుడ్ కోసం ఆశపడం బ్రో, ఎప్పటికీ ఫుడ్ కోసం ఆశపడం. చెప్పు, నువ్వే చెప్పు చెప్పు చెప్పు. అరే 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 కొంచెం ఆగు. నువ్వు అసలు ఏ ఆర్డర్ నుంచి మాట్లాడుతున్నావు? నువ్వు నాకు అర్థం కాలే. బ్రో నేను షవర్మ గురించి అస్సలు అదే లైవ్ ఆర్డర్ గురించి అనుకున్నా నేను. నువ్వు షవర్మ ఆర్డర్ నాకు తెలియదు అసలు షవర్మ అని చెప్పేసి. నేను ఇప్పుడు ప్రజెంట్ ఒక ఆర్డర్ తీసుకున్నా, ఆ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నా అనుకున్నా నేను. సారీ బ్రో సారీ प्रेजेंट शवर. हाँ बोलिए.
So this is Sattu actually spelling for another person. You can ask him like what happened with the government itself. He's spelling for another person. You can ask him what happened with the government itself. हेलो मैडम, जब से ये कस्टमर मुझे इससे पहले 2 बार कॉल किया, मैं जो लाइव ऑर्डर अभी हूँ यहाँ पे भी ऑर्डर आउट ऑफ स्टॉक है, इसके लिए बात कर समझ के मैं आउट ऑफ स्टॉक बोला उसको, वो नहीं बोला कि मुझे शवरमा के लिए कॉल कर रहे हैं। माफ़ कीजिए मैडम, मैं खुद गलत समझ रहा हूँ, लेकिन शवरमा का जवाब तो यही है मैडम। मैं जो लव प्रेजेंट ऑर्डर कर रहा हूँ उसके बारे में आउट ऑफ स्टॉक बोल रहा था मैडम उससे मैं। आप चाहे तो चेक कर सकते हैं मैडम, अभी भी मेरा जो आउट ऑफ स्टॉक का डिलीवरी है वहीं पर खड़ा हुआ मैं रेस्टोरेंट के पास, आप चाहे तो चेक भी कर सकते हैं मैडम। वो इससे पहले 2 बार कॉल किया मुझे, लेकिन शवरमा के बारे में नहीं बोला मैडम। वो कॉल किया तो मैं समझा कि प्रेजेंट ऑर्डर के बारे में कॉल कर रहा है, इसलिए मैं आउट ऑफ स्टॉक है बल्कि यहाँ पे खड़ा हूँ मैडम। लगभग 20 मिनट से यहीं पे खड़ा हूँ मैडम रेस्टोरेंट के पास। हेलो, हाँ, मैं गलत फहमी से मैं ये ఆర్డర్ समझ के उसको జొమాటోలో అయితే ఇలా పెద్ద పెద్ద సమస్యలు ఉంటాయి। సో ఫ్రెండ్స్, ఇప్పుడే ఈ ఆర్డర్కి అయితే డ్రాప్ లొకేషన్ దగ్గరకు వచ్చినాం మనం। మనమైతే కాల్ చేద్దాం కస్టమర్కి। అరే ఆప్షన్ అన్న మీదేనా ఆర్డర్? కస్టమర్తో మాట్లాడినారా మీరు? కస్టమర్తో మాట్లాడినారా? కాదు కదా, సారీ, కస్టమర్ కేర్తో। యాక్చువల్లీ చికెన్ పకోడా మీరు ఆర్డర్ పెట్టారు, మాట్లాడినారా? ఓకే, అదే బిర్యానీ చెప్పారు, తీసుకోండి। థ్యాంక్ యూ బ్రో। మీ అప్పుడు కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది మీది। అవును, నేను అక్కడ రెస్టారెంట్ రీచ్ అయిన వెంటనే రెస్టారెంట్ వాళ్ళు చెప్పారు నాకు కస్టమర్ కాల్ చేయండి ఒకసారి అని చెప్పేసి, స్విచ్ ఆఫ్ వచ్చింది, అందుకోసం మీకు డైరెక్ట్ కంపెనీతో ఫోన్ చేసేసిన నేను। ఓకే, థ్యాంక్ యూ బ్రో ఎనీవేస్। ఓకే, ప్రజెంట్ అయితే మన ఆర్డర్ డెలివరీ అయిపోయింది। 3కి అయితే లాగిన్ చేశా, టైం అయితే ఇప్పుడు 5:10 అయితే అయిందనమాట। నేను అనుకున్నా 6 గంటల వరకు చేసేద్దాం వర్క్ అని చెప్పేసి జొమాటోలో, బట్ పొద్దున్నే తలకాయ నొప్పి పంచాయతీలో వచ్చినాయి నాకు। చూశారు కదా మీరే, ఇలా ఉంటుంది అనమాట జొమాటో కష్టాలు। సరే, 200 కూడా కాలే, 2 గంటలు చేసిన ఫ్రెండ్స్। ఇక్కడ చూడొచ్చు మీరు, 2 గిగ్స్ అయితే కంప్లీట్ చేసిన। ఆ 2 గిగ్స్లో జస్ట్ 4 ఆర్డర్స్ అయితే వచ్చినాయి నాకు। 2 గంటల 10 నిమిషాలు లాగిన్। అర్నింగ్స్ చూడండి, జస్ట్ 173 రూపీస్, జస్ట్ 173 రూపీస్లో కూడా 20 రూపీస్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ అని చెప్పేసి ఏదో కట్ చేసుకున్నాడు। సో నాకు వచ్చిన డబ్బులు అయితే 156। నేను బయలుదేరేటప్పుడు ట్రిప్ 0 చేసుకుని పోయినా, బట్ ఇప్పుడు చూడండి 28.6 కిలోమీటర్స్, అంటే ఇంకా 5 కిలోమీటర్లు ఉంది మా ఇంటికి వెళ్ళడానికి। నేను ఇంచుమించు 32-33 కిలోమీటర్స్ అయితే నేను జొమాటోలో తిరిగినట్టు ఉంటుంది। దానికి కానీ నాకు వచ్చిన అమౌంట్ వచ్చేసి 173 రూపీస్ పర్ కిలోమీటర్, నాకైతే 5 రూపీస్ వచ్చింది। ఇలా ఉంటే జొమాటో ఏం చేస్తాను చెప్పండి మీరే? అసలు అన్ఎక్స్పెక్టెడ్ ఈ గొడవ ఏంది, ఈ కథ ఏంది అసలు? పొద్దున్నే వాడు కాల్ చేసి, నేను వెళ్ళి ఒక రెస్టారెంట్ దగ్గర వేచి ఉన్నా, ఇంచుమించు 10 మినిట్స్ అయింది నేను ఆ రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళి। ఆ టైంలో వాడు కాల్ చేసిండు, కనీసం వాడు చెప్పాలి కదా షవర్మా గురించి కాల్ చేసిన అని చెప్పేసి। నేను ప్రజెంట్ ఆర్డర్ డీటెయిల్స్ అని చెప్పేసి నేను మన సంగతి మాట్లాడుతున్నా, లేదు బ్రో అవుట్ ఆఫ్ స్టాక్ అని చెప్తున్నారు, అది ఇది అని చెప్పేసి। సో మన సైడ్ అయితే తప్పు అయితే లేదని నేను అనుకుంటున్నా। సో మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్? ఈ కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి। సో జొమాటోలో తిప్పలు ఇలా ఉంటాయని చెప్పేసి నేను జొమాటో మ్యాక్సిమం చేయడానికి అయితే ప్రిఫర్ చేయను, అందుకోసమే ఓలా ఊబర్ చేయడానికైతే ట్రై చేస్తాను నేను। ఇదేంది, ఆర్డర్ తీసుకోవాలి, అక్కడ రెస్టారెంట్ దగ్గర వెయిట్ చేయాలి, అక్కడ కస్టమర్ దగ్గర వెయిట్ చేయాలి, ఏడొచ్చిన తలకాయ నొప్పి ఇప్పుడు అసలు ఇది। కంపెనీ కూడా చూడు, అసలు నేను కాల్ చేయలేదని చెప్తుంది। యాక్చువల్లీ నేను రికార్డ్ చేసిన అది కాల్ చేయలేదని చెప్తుంది నాకు। ఈ అమ్మ, డేటా ఉంటుంది నా దాంట్లో, కాల్ లిస్ట్ కూడా ఉంది, కాల్ లిస్ట్ ఉంది, ప్లస్ అక్కడ నేను 15 మినిట్స్ వెయిట్ చేసిన నేను ఆల్రెడీ। యాక్చువల్ అంటే నేను కస్టమర్ దగ్గర వెళ్ళిన తర్వాత ఎక్కడైతే నేను రీచ్డ్ డ్రాప్ లొకేషన్ అని ప్రెస్ చేస్తానో వెంటనే కస్టమర్కి మెసేజ్ అయితే వెళ్ళిపోతుంది, నోటిఫికేషన్ అయితే వెళ్తుంది। ఆ నోటిఫికేషన్ చూసుకొని వాడన్నా రిటర్న్ కాల్ చేయొచ్చు నాకు, లేదంటే వాడు బయటికైనా రావచ్చు। ఓకే, అది కూడా చేయలేదు, నేను 15 మినిట్స్ వెయిట్ చేసిన కదా అక్కడే, నేను అంటే అప్పటిదాకా అక్కడే వెయిట్ చేసిన కదా, అప్పటిదాకా వాడు కాల్ చేయొచ్చు కదా, బ్రో వచ్చినావు ఎక్కడున్నా ఏం కథ అని చెప్పేసి। వాళ్ళు లాస్ట్లో ఇలా మాట్లాడుతుండు, ఏం మనుషులు రా నాయన। మనం ఒకటి ఆర్డర్ పెట్టినామంటే ఆర్డర్ కోసం ట్రై చేయాలి, అంటే వేచి చూడాలి వస్తుంది అని। దీంట్లో అలాగే ఉన్నారు। నిన్న బైక్ ట్యాక్సీ చేసిన కదా, దాంట్లో అలా తగిలినారు నాకు, అంటే రైడ్ బుక్ చేశారు, కస్టమర్ నాట్ రెస్పాన్సిబుల్, మెసేజ్ లేదు। బ్రో
బైక్ ట్యాక్సీలో కూడా ఒకవేళ కస్టమర్ లేట్ అవుతే వెంటనే రెస్పాన్స్ ఇవ్వాలి. బ్రో ఒక 5 minutes, ఒక 2 minutes, ఒక 2 minutes, 10 minutes ఏదో చెప్తే మేము వెయిట్ చేస్తాం మా వల్ల అయితే. కాదంటే లేదు బ్రో మేము క్యాన్సిల్ చేసుకుంటే వేరేది బుక్ చేయండి ఏదో క్లారిటీగా చెప్తాం. అక్కడికి వెళ్ళినాక అసలు నాట్ రీచబుల్ అంటే ఏంది కథ, అసలు ఇలా ఉంటాయి కథలు. పొద్దున్నే మంచిగా బ్రెయిన్ వాష్ అయితే అయింది నాకు. అందులో కూడా చూడండి, నేను డెలివరీ కొట్టినా కదా, డోర్ డెలివరీ కొట్టినాకన్నా వాడికి కాల్ చేయొచ్చు కదా, అప్పుడు కూడా వాడికి నోటిఫికేషన్ పోతుంది మీ ఆర్డర్ అయితే డెలివరీ అయింది, సో మీ ఎక్స్పీరియన్స్ జొమాటో పరంగా ఎలా ఉందని చెప్పేసి వాడికి నోటిఫికేషన్ వస్తుంది. ప్లస్ అలాగే నా గురించి కూడా, అంటే డెలివరీ బాయ్ గురించి కూడా వాడికి నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని చెప్పేసి అప్పుడైనా రెస్పాన్స్ కావచ్చు కదా. అదంతా అయిపోయినాక నేను వేరే ఆర్డర్కి వచ్చి 3 kilometers ట్రావెల్ చేసి అక్కడ 10 నిమిషాలు వేచి చూసిన తర్వాత వాడికి కాల్ రావడం ఏంది, వాడు నా ఆర్డర్ ఏమైందని అడగడం ఏంది. అసలు మేము అక్కడ ఉన్నంత వరకు ఆ ఆర్డర్ మా రెస్పాన్సిబుల్లో ఉంటుంది. అక్కడి నుంచి వెళ్ళినాక మాకు ఏం తెలుస్తుంది ఆర్డర్. చాలామంది ఎలా ఉంటారంటే ఆర్డర్ తీసుకున్నా కూడా నేను తీసుకోలేదని చెప్తారు. లాస్ట్ టైం నాకు అలాగే ఎక్స్పీరియన్స్ జరిగింది. నేను జొమాటో ఫుల్ చేసేవాడిని, బట్ ఓలా ఊబర్లోకి ట్రాన్స్ఫర్ కావడానికి కారణం ఇదే. 1 month బ్యాక్ ఏం జరిగిందంటే, అశ్విత మహీంద్ర అని చెప్పేసి చాలా పెద్ద అపార్ట్మెంట్స్ ఉంటాయి, అక్కడ A407 ఆ కస్టమర్ నాకు ఇప్పుడు కూడా గుర్తున్నాడు. సో నైట్ 11 తర్వాత అయితే ఆర్డర్ బుక్ చేసిండు ఫుడ్. నేను వెళ్ళి సెక్యూరిటీతో మాట్లాడి అక్కడ అతనితో కాల్ చేస్తే అతను ఏమన్నాడంటే నైట్ టైం లోపలికి అలౌడ్ లేదు, సెక్యూరిటీ దగ్గర పెట్టేసి నేను తీసుకుంటానని చెప్పిండు. సెక్యూరిటీ కూడా సరే ఇక్కడ పెట్టేసి అని చెప్పాడు. అక్కడ పెట్టి వెళ్ళిన తర్వాత నాకు కాల్ చేసిండు, నాకు ఆర్డర్ డెలివరీ చేయాలని చెప్పేసి కంపెనీ కాల్ చేసింది నాకు. మాట్లాడి హైలైట్ ఏంటంటే నాకు వేరే ఆర్డర్ అటు సైడే పడింది. సో నేను కంపెనీతో ఛాలెంజ్ చేసిన, సరే కస్టమర్ దగ్గరికి వెళ్తున్నా నేను, అతన్ని బయటికి రమ్మండి అని చెప్పి పోయినా. అక్కడికి వెళ్ళి కాల్ చేస్తే నాట్ రెస్పాన్సిబుల్. ఫుడ్ తీసుకొని కూడా నేను తీసుకోలేదని చెప్పారు. ఇలాంటి దళిద్రులు కూడా చాలామంది ఉంటారు జొమాటోలో. మా డేంజర్ ఇలాంటి వాళ్ళతో. అసలు ఆర్డర్ మా చేతిలో ఉంటే ఏమైనా చెప్పగలం, ఇప్పుడు ఆర్డర్ వాళ్ళు తీసుకెళ్ళినాక మనం ఏం చెప్పగలం?